అసలు శివశక్తి అంటే ఏంటి? ఆ శివుడి యొక్క శక్తి రూపాలుగా అవతరించారనమాట. ఎలా తెలుస్తుందండి? దానికి ఒక ఏజ్ అనేది ఏమన్నా ఉంటుందా? అది జరిగినప్పుడు ఏంటంటే ఒళ్ళు అనేది బరువైపోతుంది. ఇప్పుడు మీకు అలా ఉంది ఆ పవర్ అని తెలిసినప్పుడు మీ పేరెంట్స్ ఎలా రియాక్ట్ అయ్యారు? పేరెంట్స్కి స్టార్టింగ్లో ఇదంతా క్లియర్గా తెలియనప్పుడు ఇదంతా దూరం ఉంచాలి, నువ్వు కూడా టెంపుల్కి ఎక్కువ వెళ్ళకూడదని నన్ను స్కూల్ కూడా మార్పించేశారు. తెలిసింది అంటే మీకు ఎలాంటి సిమ్టమ్స్ అనిపించాయి? సిమ్టమ్స్ అంటే కీకలు పెట్టుకుంటూ ఏదేదో వాక్కులు చెప్పడం, లేకపోతే ఒళ్ళంతా బరువెక్కిపోవడం, పడిపోవడం. అందరూ ఏమన్నారంటే దేవుడు వస్తుంది. నేను అది అంతా అటు సంతోషపడాలా, ఇటు ఇంట్లో చెప్పుకొని ఏమన్నా చెయ్యాలా అన్న డైలమాలో ఉండే. ఇక్కడ మనుషులు ఎలాంటి వాళ్ళంటే పక్కన వాళ్ళు పూనకం శిగమోగుతున్నారంటే అమ్మ మా సంసారం ఎలా ఉంటుంది, మా కుటుంబం ఎలా ఉంటుంది అని ఎవరైనా అడుగుకుంటారు. కానీ తన ఇంట్లోనే పూనకం వస్తుంది అంటే అమ్మ బాబాయ్ మాకొద్దు అనేసి అంటారు. మనల్ని ఇబ్బంది పెట్టి వాడు భగవంతుడా? అంటే మీకు కూడా గురువు ఉంటారు అని విన్నాము. పెద్ద మనుషులు అని అంటారు కదా, పెద్దవాళ్ళు, వాళ్ళు చెప్తూ ఉంటారు. అమ్మమ్మలు నాన్నమ్మలు కానివ్వండి, వాళ్ళ నుంచి వస్తుంది. అండ్ కొంతమంది బోనాల టైంలో బలి కూడా ఇస్తుంటారు అమ్మవారికి. వాళ్ళు నాన్ వెజ్ తింటారు, డ్రింక్ చేస్తుంటారు. ఇలాంటి పండుగలు ఏమైపోయిందంటే బోనం తీసుకెళ్లేంత వరకు శుద్ధిగా పావనిగా ఉండాలి. బోనం తర్వాత అది ఎవరిష్టం వాళ్ళు. కాకపోతే మా విషయానికి వచ్చేసరికి ఈ మధ్య బోనాలు ఎత్తుకెళ్ళినప్పుడు మా ముందర వచ్చి ఆడడం, డబ్బులు తిప్పడం, ఇలాంటివి కొన్ని ఫేస్ అవుతున్నాం. జోగిన్లు కూడా అమ్మవారి కోసం ప్రత్యేకంగా ఉంటారు, వాళ్ళు బోనాలు తెస్తుంటారు. సో ఏంటంటే తేడా? జోగినీలకి తేడా, శివశక్తులకి తేడా మెయిన్గా ఏంటంటే శివశక్తి నుంచే జోగినిగా మారాలి. కొమరవెల్లి మల్లన్న స్వామి నెల రోజుల దీక్ష పట్టుకుంటాం అన్నమాట. మల్లన్నకి పసుపు అంటే చాలా ఇష్టం. కొమరవెల్లి అనేది ఒక పుట్టినిల్లు. మల్లన్న అనేది గ్రామ దేవతలకి తమ్ముడు.